పేరు నందిని. SK24 టీవీ న్యూస్. ఈనాటి వార్తలు. అనంతపురం జిల్లా బడన్నపల్లి వద్ద హత్యకు గురైన మృతురాలు అనంతపురానికి చెందిన స్నేహలతగా పోలీసులు గుర్తించారు. ధర్మవరం SBIలో పొరుగు సేవల ఉద్యోగిగా స్నేహలత పనిచేస్తోంది. రోజు ద్విచక్ర వాహనంలో ధర్మవరం వెళ్లి వస్తుంది. అయితే స్నేహలత కనిపించడం లేదని మంగళవారం పోలీసులకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. స్నేహలతను తెలియని దుండగులు పెట్రోల్ పోసి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. హత్యకి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. ఉద్యోగం చేసి నీకు బతికి సంపాదిస్తానమ్మా, నేను చదువుగాను వద్దని నా కొడుకు భయపడి కాలేజీకి పోలేదు. పిల్ల హాకీ ప్లేయర్ సార్, పిల్ల నేషనల్ హాకీ ప్లేయర్. ఆ పిల్లని ఎక్కడా ఉండకుండా చేసినారు సార్. నా కొడుకులు చంపేసినారు నా పిల్లని. ఇద్దరు కలిసి వాడు అమ్మా నా పిల్ల చంపేసినారు సార్. నేను చెప్తానే ఉండ, కంప్లైంట్ ఇచ్చినా నా పిల్లని బతికించండి సార్, వాడు ఏమో చేస్తారు సార్ అని ఆ పిల్ల చెప్పింది. నా పిల్లని అన్యాయంగా చంపేసినారు సార్. వాళ్ళ మీద దిశ కేసు పెట్టి చంపేయండి సార్ నా కొడుకుల్ని. ఆ పిల్లని దిశ కేసు పెట్టి చంపండి సార్ వాళ్ళని. అమ్మా అన్నం తింటానమ్మా అని మధ్యాహ్నం ఫోన్ చేసింది. అన్నం తింటానమ్మా అని మధ్యాహ్నం ఫోన్ చేసిందమ్మా. ఎట్లా చంపినావే తల్లి? నా కొడుకుల చేతులు ఎట్లా వచ్చినాయి దానిని చంపేకి? అమ్మా ఇంతకు ముందే కంప్లైంట్ చేసిన సార్, చూడండి సార్ పిల్లని ఏమో చేస్తాడని. పట్టించుకోలేదు సార్. నా పిల్ల పోయింది. నా పిల్లని చంపేసిన సార్. వాళ్ళు కఠినంగా శిక్షించండి సార్. వాళ్ళ నా కొడుకులు బుద్ధి శిక్ష చేయండి సార్ వాళ్ళని. నా పిల్ల పోయిందమ్మా. చదువులొద్దు ఏమొద్దు, జాబ్ చేసి నీకు సాగుతాలేమ్మా అని చెప్పి ఉద్యోగానికి పోతుంది కదే తల్లి. సాయంత్రం కల్లా ఇంటికి వస్తానంటే పెట్టినా ఈ నా కొడుకులు చంపేస్తారు కదమ్మా నిన్ను. సాయంత్రం కల్లా ఇంటికి వస్తానని చెప్తూ కదరా నువ్వు. అమ్మా కేకు నా బిడ్డ ఎంత బాధ భరించిందో సార్. చనిపోయేటప్పుడు నా బిడ్డ ఎంత బాధ భరించిందో ఎవరు చెప్పుకోవాలా సార్. వాళ్ళిద్దరు ఎవరమ్మా? వాళ్ళిద్దరు కార్తీక్ రాజేష్ అనేవాడు సార్. రోజు నైట్ అంతా మా ఇంటి చుట్టూ తిరిగినాడు సార్ డ్రింక్ చేసి. నేను చూసినాను వాళ్ళు తిరిగిండే కదా. రోజు నైట్ తాగొచ్చేది చూసేది. జనవరి ఫస్ట్ అని ఏమని పంటలతో ఇంటి దగ్గర రోజు వచ్చి తాగి రాళ్ళేసేది సార్ వాళ్ళు. ఇంత ముందే కంప్లైంట్ చేసినారు సార్ వాళ్ళకి. నేను పట్టించుకోలే. కంప్లైంట్ చేసినాను సార్. ఇంత ముందే 2-3 సార్లు పట్టించుకోలేదు సార్. నా పిల్ల పోయింది సార్. వాళ్ళకి దిశ కేసు పెట్టి చంపేయండి సార్ నా కొడుకుల్ని. వాళ్ళే చంపినారు సార్ నా పిల్లని. అమ్మా నా పిల్ల నా కాకులు చేసి ఎంత ఘోరంగా చంపినారు సార్ నా కొడుకులు. కాల్సింటే పెండ్లి చేసుకోరా చెప్పి అడిగినారు సార్. వాళ్ళు ఏం మనసులో పెట్టుకొని చేసినారో పిల్లని పాపం. ఇందులో కార్తీక్ రాజేష్ లో ఎవరమ్మా? ఇద్దరునా? వాళ్ళిద్దరు ఉన్నారు సార్. రాజేష్ అనేవాడు ఉన్నారు సార్ మెయిన్. వాడు వీడిద్దరు కలిసి చంపినారు. నా డౌట్ సార్. వాళ్ళు ఇంకెవరు లేదు. ఈ పాప మాట్లాడమంటే మాట్లాడలేదు సార్. నాకు అవసరం లేదు, వీళ్ళు చిల్లరోళ్ళు తాగుబోతులు అని చెప్పి అవసరం లేదన్నారు సార్. వాడు పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు కేక్ అని రాజేష్ అనేవాడు. మా పాప నియమప్ప మీరు వేరే మేము వేరే అని చెప్పి అన్నాను సార్. నేను అట్లా మాట్లాడలేదని టార్చర్ పెట్టి చంపేశాను సార్. ఉద్యోగానికి జాయిన్ అయింది పాప. రాబట్టి కూడా 2 వారాలు అవుతుంది అంతే. అట్లా చూసి మాట కాసి ఆ పిల్లని చంపేసిన
సార్ వాళ్ళు పిలుచుకొచ్చి. ఆ పిల్లలు ఏం చేస్తారమ్మా? వాడు బేల్దార్ పనికి ఏమో పోతాడు సార్. ఆ పిల్లడు ఇంకో పిల్లడు కార్తీక్ తెలుసు సార్ ఏం చేస్తాడు. వాళ్ళే సార్ ఈ పిల్లలు ఇట్లా చేసిండేది. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చినారమ్మా? 1 టౌన్ లో ఇచ్చినాను సార్ నేను. అనంతపురం 1 టౌన్ లో ఇచ్చిన. ఇంత ముందుగా కంప్లైంట్లు పెట్టినా పాప మీద. ఇంకా సతాయిస్తున్నాడు సార్. ఎన్ని రోజులు అయిందమ్మా కంప్లైంట్ పెట్టి? నిన్న నైట్ పెట్టి ఇంత ముందు కానీ ఒక 2 నెలల కిందట ఏం పెట్టాను సార్. ఆ పాప నిగ్గపోయేది ఇంట్లో నుంచి ఉంటే ఈ సగపోయేది పిల్లని సతాయిచ్చేది. ఆర్డిటీలో హాకీ ప్లేయర్ సార్. ఆ పాప నేషనల్ ఆడింది. ఆ పాపను అక్కడ కూడా ఉండిపోండా అంతా అల్లర్లు చేసి ఇంటికి పంపించేసినారు. కాలేజీకి పోతే కాలేజీలో కూడా చదవనిలేదు పాపని. మానిపించేసి ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాను. కానీ ఈ పిల్ల జాబ్కి వస్తానమ్మా ఇంట్లో జరిగేది ఇబ్బందిగా ఉంది పోదామమ్మా అని ఇట్లా వచ్చింది సార్. ఆ పిల్లలు లేకుండా చంపేసినారు సార్ వాళ్ళు. ఆ పిల్ల